హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మనకే ఎందుకు కష్టాలు వస్తున్నాయి అనే టాపిక్ మీద మాట్లాడాలనుకుంటున్నా. ప్రతి మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు వస్తుంటాయి. కానీ ఈ కష్టం నాకెందుకు వచ్చింది, నాకే ఎందుకు వచ్చింది అని చాలామంది బాధపడుతూ ఉంటారు. దానికి ఉదాహరణకు చిన్న కథ చెప్తాను. అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజుగారు సభ ఏర్పాటు చేసి సభలో రాజ్యం గురించి వాళ్ళ చర్చలు నడుస్తున్నాయి. ఈ టైంలో రాజుగారికి అనుకోకుండా యాపిల్ పండు ఏదో సరదాగా కొయ్యబోయి తన ఏలు దిగి కింద పడిపోయింది. పడిపోగానే చూసిన అక్కడున్న సామంతరాజులు వాళ్ళందరూ కూడా అయ్యో రాజుగారి ఏలు దిగిపోయింది అయ్యో అని అందరి సానుభూతి చెప్తూ వస్తున్నారు. ఇంతలో తన మంత్రి గారు, తన సహచరుడు, తన మంత్రి మిత్రుడు లేచి రాజుగారు గురించి అంతా మన మంచి కోసమే జరిగింది, ఏం పర్వాలేదు అనే మాట అన్నాడు. అరే, బయట సామంతరాజులు, బయట తెలవని వాళ్ళు అందరూ సానుభూతి తెలుపుతుంటే ఈ మంత్రి గారు ఇలాంటి మాట అన్నాడు అని రాజుకు కోపం వచ్చి నా స్నేహితుడని కూడా చూడకుండా, నా మంత్రి పదవి ఉన్నదని కూడా చూడకుండా ఇతన్ని తీసుకెళ్ళి వెంబడే చెరసాల్లో వేయండి అని భటులకు ఆజ్ఞ ఇచ్చాడు. రాజు తెలుసుకుంటే దెబ్బలకు కుదవా, వెంబటే తీసుకెళ్ళి ఆ మంత్రి గారిని తీసుకుపోయి సెల్లో వేసారు. కొంతకాలం నడిచింది. రాజులకి వేట ముఖ్యం కదా, ఎప్పుడు వేట మార్గం పోయేది. వేట మార్గం సరదాగా వెళ్ళిపోయాడు. ఆ అరణ్యంలో వచ్చిన దోవ తప్పి వేరే గొట్టె కోయలు ఇలా అడవి మనుషులు, వాళ్ళకి అడవి మనుషుల దగ్గర ఆ ఏరియా వెళ్ళిపోయాడు. ఆ అడవి మనుషులు ఈ రాజుగారిని పట్టుకొని తీసుకుపోయి వాళ్ళ భాష, రాజుగారి భాష అడవి మనుషులకి రాదు, అడవి మనుషుల భాష రాజుగారికి తెలియదు. తీసుకుపోయారు. అంతా పెద్దకి చూపించి అన్నీ చేసినాక మంచి జాతర జరుగుతుంది. అమ్మవారికి బలిద్దామని రాజుగారిని మంచిగా తయారు చేసి అమ్మవారి దగ్గర తీసుకెళ్ళి రాజుగారికి బలిద్దామని అడగల. ప్రథమ పూజారి అక్కడ ఉన్నాడు. ఆ చేతులు సాపి తల పెట్టేస్తే తల నరికేస్తే బలి ఇచ్చినట్టు అమ్మవారికి. తల నరికే పరిస్థితిలో పండబెట్టి చేతులు ఉంచారు కలనే. అప్పుడు ఆ పూజారి ఈ రాజుగారికి ఒక ఏలు తెగిపోయింది కదా, ఈ ఏలు చూశాడు. ఏమంటే వాడి భాషలో చెప్పి ఈ రాజుగారికి ఈ ఒక ఏలు లేదు, ఇతను ఒక వికలాంగుడు, ఇతన్ని మనం బలిస్తే అమ్మవారు ఒప్పుకోదు, మనకు పనికిరాడు, వదిలేయండి అని వాళ్ళ భాషలో వాళ్ళ కులగురువు చెప్పాడు. ఏమంటే రాజుగారిని వదిలేశారు. రాజుగారు ఏమంటే గుర్రం ఎక్కి నానా బాధలు పడి ఎట్నో వాళ్ళ రాజ్యానికి మళ్ళీ చేరుకున్న తర్వాత మళ్ళీ సభ ఏర్పాటు చేసి రాజుగారు మంత్రి గారిని నేను చాలా అన్యాయం చేసిన, మంత్రి గారు చెప్పింది కరెక్టే, సావు తల్లో నోట్ పెట్టి మళ్ళీ బయటకు వచ్చాను కదా, లేకుంటే వాళ్ళు అన్యాయంగా నన్ను చంపేవాళ్ళు అని మంత్రి గారికి మంచిగా పిలిపించి సన్మానం చేద్దాం అని ఆ సభకు పిలిపించారు. మంత్రి గారు ఇలా జరిగిందంటే అప్పుడు కూడా ఆ మంత్రి గారు అంతా మన మంచి కోసమే జరిగింది అన్నాడు. అతనిలో చలనం లేదు. నాకు బంధాన్ని విడిపించిన అనే సంతోషము లేదు.
కానీ అంతా మన మంచి కోసమే జరిగింది అనే మాట ఆ మంత్రి గారు అన్నారు. సభలో వాళ్ళ జనాలకు అంత అర్థం కాక, ఏమండి నిన్ను సెల్లో వేసినప్పుడు అంతా మన మంచి కోసమే జరిగింది అన్నారు. రాజుగారికి మంచి జరిగింది కాబట్టి రాజుగారి ఆనందంతో మిమ్మల్ని సెల్లో నుంచి విడిపించారు కదా, ఇంకా మన మంచి కోసమే జరిగింది అనే మాట వచ్చింది. దానికి కొంచెం సెలవు ఇవ్వండి అని ఆ మంత్రి గారిని సభాపక్తులు అడిగారు. అడిగినప్పుడు ఇప్పుడు మంత్రి గారు ఇలా అన్నారు, ఏమండి మీకు ఆ ఏలు తెగకపోతే, ఆ ఏలు తెగినప్పుడు నేను అంతా మన మంచి కోసమే అన్నాను, అప్పుడు మీకు కోపం వచ్చి ఉండకపోతే, నన్ను తీసుకుపోయి సెల్లో వేయకపోతే, ఎప్పుడు వేట మార్గం పైన ఇద్దరం పోయేవాళ్ళం కదా, నేను కూడా వచ్చేవాడిని కదా, కానీ నేను కూడా పోయేవాడిని, మనల్ని ఇద్దరిని పట్టుకునేవాళ్ళు. అప్పుడు వాళ్ళు పట్టుకొని మిమ్మల్ని వదిలేసి నన్ను బలిచ్చేవాళ్ళు. అంటే మన మంచి కోసమే కదా జరిగింది అని అప్పుడు మంత్రి గారు సెలవు ఇచ్చారంట. అప్పుడు సభలో ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషించి, భగవంతుడు ఏ కష్టం పెట్టినా ఏదొచ్చినా దాన్ని భరించవలసింది మన మానవ జీవితం, మన బాధ్యత. అంతేగాని ఎందుకు ఈ కష్టాలు వచ్చినాయి అంటే, అదే ఇప్పుడు చిన్న కథలో అదే రాజుగారికి కోపం రాకుంటే, రాజుగారు మంత్రి గారిని సెల్లో వేయకుండా ఉంటే ఇద్దరు కలిసి పోయేవాళ్ళు. ఆ ఇద్దట్లో రాజుగారు ఏళ్ళు తగ్గింది వికలాంగుడు కాబట్టి వదిలేసేవాళ్ళు, ఈ మంత్రి గారిని అయితే బలిచ్చేవాళ్ళు కదా. అంటే మంత్రికి మంచిగా జరిగింది, రాజుకి మంచిగా జరిగింది. అంటే భగవంతుడు ఏది చేసినా ఒక కారణం ఉంటుంది. ఆ కారణాన్ని ఉద్దేశించి మనకు ఆ కష్టాలు వస్తాయి. మిత్రులారా, కష్టం వచ్చిందని బాధపడకండి, కష్టాన్ని భరించడానికి సిద్ధంగా అండి, కష్టాన్ని జయించడానికి సిద్ధంగా అండి. అప్పుడు విజయం ఎప్పుడూ మీ పక్కనే ఉంటుంది. ఇట్లు మీ గురుమూర్తి, LIC. జై హింద్.